హలో ఫ్రెండ్స్, భార్య అయినా చెల్లి అయినా కూతురు అయినా ప్రతి మనిషికి ఆమెనే గౌరవం. అంతేకాదు కుటుంబ మర్యాద కూడా స్త్రీపైనే ఆధారపడి ఉంటుంది. నేటి కలియుగంలో ఒక స్త్రీ ఏదైనా అనుచితమైన పని చేస్తే దానికి నింద ఆమె తండ్రి, భర్త మొదలైన వారందరిపై పడుతుంది. ఇంతేకాదు ఈ కలియుగంలో గౌరవం అనేది డబ్బుతో కొనలేనిది. సమాజంలో పురుషులకు గౌరవమే గుర్తింపును తెస్తుంది. అయితే స్త్రీల గౌరవాన్ని కాపాడటానికి స్త్రీలు ఈ 3 ప్రదేశాలలో ఒంటరిగా ఉండకూడదు. ఒకవేళ ఇలాంటి ప్రదేశాల్లో మహిళలను ఒంటరిగా వదిలేస్తే ఆ మహిళ నాశనమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా భార్యను ఈ 3 చోట్ల ఒంటరిగా వదిలేయకూడదు. అంతేకాదు ఈ ప్రదేశాల్లో మహిళలను ఒంటరిగా వదిలేస్తే ఆ మహిళ దారి తప్పి మొత్తం వంశ వినాశనాన్ని ఎవరూ ఆపలేరు. ఏ పురుషుడైనా ఈ 3 ప్రదేశాల్లో భార్యతో కలిసి ఉండాలి. ఆమెను ఎప్పటికీ ఒంటరిగా ఉండకూడదు. లేకపోతే ఆమె తన వినాశనాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ప్రదేశాలు ఏవో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా కాలం క్రితం ఓ వ్యాపారవేత్త, ఆయన భార్య ఏదో వ్యాపారం కోసం తమ రాజ్యం నుంచి మరో రాజ్యానికి వెళ్తున్నారు. వారు వేరే రాజ్య సరిహద్దుకు చేరుకున్నప్పుడు కొందరు దొంగలు వ్యాపారి అతని భార్య వద్ద ఉన్న వస్తువులను మరియు మొత్తం ధనాన్ని ఎత్తుకెళ్తారు. దీంతో వ్యాపారిని అతని భార్య ఏమీ లేని పేదవారిగా అయిపోతారు. దొంగలైతే దోచుకొని వెళ్ళిపోయారు. కానీ వ్యాపారవేత్త మరియు అతని భార్య పూర్తిగా నిరాశ్రయులై ఆందోళనలో పడిపోయారు. ఏం చేయాలో అర్థం కాని వ్యాపారవేత్త ఇలా వెళుతున్న వారి మార్గం మధ్యలో వారికి ఒక స్వామీజీ ఆశ్రమం కనబడుతుంది. అయితే వ్యాపారవేత్త మరియు అతని భార్య ఇద్దరూ దాన్ని చూసి ఆ ఆశ్రమం వైపుకు వెళతారు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత ఆ వ్యాపారవేత్తకు ఆశ్రమ సమీపంలో ఒక సాధుబాబా ఒక చెట్టు కింద కూర్చుని తన శిష్యులకు సలహా ఇస్తూ కనబడతాడు. అయితే తన సమస్యను మహారాజుకు చెప్పవచ్చని భావించిన వ్యాపారవేత్త ఆ సాధువు మహారాజ్ వద్దకు వెళ్లి తన సమస్య గురించి చాలా మర్యాదగా చెప్పాడు. మహారాజ్, మీరు నా భార్యను ఎవరికైనా తాకట్టు పెట్టి నా కోసం కొంత డబ్బు సంపాదించగలిగితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటాడు. అయితే వ్యాపారవేత్త సమస్యను విన్న సాధు మహారాజ్ అతనికి ఒక ధనవంతుడి గురించి చెప్పి అతని వద్దకు పంపిస్తాడు. ఆ వ్యాపారవేత్త ధనవంతుడి దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, సేఠ్జీ, నాకు కొంత డబ్బు కావాలి. నాకు తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. కానీ నా భార్యను మీ వద్ద తాకట్టు పెట్టుకుని నాకు కొంత డబ్బు ఇవ్వండి. త్వరలోనే నేను మీ డబ్బు మొత్తాన్ని వడ్డీతో సహా మీకు తిరిగి చెల్లిస్తాను మరియు నా భార్యను మీ దగ్గర నుండి తీసుకెళ్తాను. అప్పటి వరకు మీరు ఇచ్చిన డబ్బుకు నా భార్యను తాకట్టు పెడతాను అని చెప్పడంతో సేఠ్జీ అంగీకరించాడు. అలా డబ్బు కోసం వ్యాపారవేత్త తన భార్యను వదిలేశాడు. ఆ తర్వాత వ్యాపారి రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి అవసరమైన ఇతర రైతులకు అధిక ధరకు విక్రయించాడు. ఆ విధంగా వ్యాపారవేత్త చాలా తక్కువ సమయంలో చాలా డబ్బు సంపాదించాడు. ఏడాది అంటే 12 నెలల తర్వాత భార్యను తాకట్టు పెట్టిన వ్యాపారి నగరానికి తిరిగి వచ్చి తన భార్యను తనతో పంపించమని అడగగా ధనవంతుడు ఇలా అంటాడు: 2 నెలల క్రితం మీ భార్య అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైందని, అనారోగ్యం కారణంగా ఆమె మరణించింది. ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులకు చూపించాను, కానీ అయినప్పటికీ ఆమెను రక్షించలేకపోయాను అని అంటాడు. సేట్ నోటి నుంచి ఈ విషయం విన్న ఆ వ్యాపారి చాలా బాధపడి కాసేపటి తర్వాత, సరే అయిందేదో అయ్యింది, నేను మీకు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పండి, ఇస్తాను అని వ్యాపారి సేట్తో అంటాడు. కానీ సేట్ మాత్రం, ఇప్పుడు నేను ఆ డబ్బును మీ నుండి ఎలా తీసుకోగలను? మీ భార్య ఇక లేరు. నేను ఇక ఆ డబ్బును డిమాండ్ చేయలేను. నేను మీ రుణాన్ని మీకు తిరిగి ఇవ్వలేనప్పుడు నా డబ్బు తిరిగి తీసుకునే హక్కు లేదు అంటూ తాను ఇచ్చిన ధనాన్ని తిరిగి తీసుకోవడానికి అంగీకరించడు. ఎంత చెప్పినా వినకపోవడంతో వ్యాపారవేత్త అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళుతున్న సమయంలో తాను మొదటిసారిగా తన భార్యతో పాటు వెళ్ళినటువంటి స్వామీజీ ఆశ్రమం కనబడుతుంది. ఆశ్రమం వద్ద తన శిష్యుల సమస్యలకు పేదోపదేశం చేస్తున్న స్వామి దగ్గరకు వెళ్లి వ్యాపారవేత్త నిరాశగా కూర్చుంటాడు. రాజు ఇచ్చిన ఈ హామీతో వ్యాపారి ఆశ్రమానికి తిరిగి వచ్చి సాధు మహారాజును రాజ్యసభకు తీసుకువెళ్లాడు. స్వామి రాజ్యసభకు చేరుకున్నప్పుడు రాజు తన సింహాసనాన్ని సాధువుకు సమర్పించాడు. సాధు మహారాజ్ సింహాసనం మీద కూర్చుని సేట్ను న్యాయసభలోకి హాజరు కావాలని ఆదేశించాడు. రాజుగా వ్యవహరిస్తున్న సాధు మహారాజ్ ఆదేశాల మేరకు సేట్ సాక్షులను కోర్టుకు తీసుకువచ్చాడు. ముందుగా వ్యాపారవేత్త భార్యకు చికిత్స చేసిన డాక్టరుకు స్వామీజీ ప్రశ్నిస్తాడు. వ్యాపారవేత్త భార్యకు
నిజంగా నువ్వు ట్రీట్ చేశావా? అసలు ఎందుకు ట్రీట్ చేశావని డాక్టరును అడగగా డాక్టర్ తల వంచి అవును మహారాజా, నేను ఈ వ్యాపారవేత్త భార్యకు చికిత్స చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత సాధు మహారాజ్, సరే అసలు ఈ వ్యాపారవేత్త భార్య ఏ వ్యాధితో మరణించిందని ధృవీకరించండి. చికిత్స చేయడానికి మీరు సేట్ ఇంటికి వెళ్ళేవారా, లేదా సేట్ స్వయంగా మీ వద్దకు చికిత్స కోసం వచ్చాడా అని అంటే డాక్టర్ బదులిస్తూ, మహారాజ్, సేట్జీ స్వయంగా వచ్చి మా ఇంటి నుండి మందు తీసుకునేవాడు అంటూ చెప్తాడు. దాంతో సాధు కోపంగా, అంటే సేట్ వ్యాపారి భార్య కోసం మందులు తీసుకున్నాడా లేదా మరొకరి కోసం తీసుకున్నాడా అని మీరు ఖచ్చితంగా చెప్పలేరు. మీరు ఇస్తున్నది చాలా తీవ్రమైన విషయం. అయితే మీరు ఇచ్చిన విషయం కారణంగా వ్యాపారవేత్త భార్య చనిపోయి ఉండవచ్చు అని చెబుతాడు. అది విన్న డాక్టర్ ముఖం పాలిపోయి భయపడి, కాదు, ఇలా ఎప్పటికీ జరగదు అంటూ సాధువును వేడుకుంటాడు. అయితే సాధువు ఆ డాక్టర్ను మరింతగా భయపెట్టడానికి, నేను 50 కొరడా దెబ్బలు మీకు శిక్షగా వేయబోతున్నాను. ఇప్పుడు మీరు నిజం చెబుతారని అనుకుంటున్నాను, లేదా మిమ్మల్ని బందీ చేయమని నేను సైనికులను ఆదేశిస్తాను అని అంటాడు. ఇది విని డాక్టర్ శరీరం భయంతో వణికిపోయింది. మరియు అతను సాధు మహారాజ్ పాదాల వద్ద పడి, నన్ను క్షమించండి, నేను సేట్ యొక్క రోగులెవరిని చికిత్స చేయలేదని నేను అంగీకరిస్తున్నాను. సేట్ నాకు 1000 రూపాయలు ఇచ్చాడు మరియు సాక్ష్యం అవసరమైతే నన్ను అతని తరపున సాక్ష్యం చెప్పమని చెప్పాడు. ఇది నా నేరం, నేను అత్యాశపరుడని అంటూ తన తప్పుని అంగీకరించాడు. కానీ ఒక మర్యాదపూర్వకమైన వైద్యుడై ఉండి అబద్ధం చెప్పినందుకు గాను సాధువు అతనికి 20 కొరడా దెబ్బలు కొట్టమని సైనికులకు కోరగా, సాధువు ఆజ్ఞ మేరకు రాజు వెంటనే తన సైనికుల ద్వారా వైద్యుడిని బందీ చేసి కొట్టాలని ఆదేశించాడు. మొదటి దెబ్బకు డాక్టరు గట్టిగా అరిచి, మహారాజా, నన్ను క్షమించండి, నన్ను కరుణించండి, చచ్చిపోతాను అంటూ అరుస్తాడు. కొరడ కొట్టిన ప్రతి దెబ్బకు అతని గొంతులోంచి ఏదో శబ్దం వచ్చింది. అతని అరుపులు కోట అంతటా ప్రతిధ్వనించాయి. వ్యాపారి భార్య మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేశామని చెప్పి సాక్షులుగా పిలిచే 4 గుండె జారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సాక్షులుగా హాజరు కావడం వారి వంతు. అయితే మొదటగా సాధువు వారితో ఇలా అంటాడు, మీరు ఈ వ్యాపారి చనిపోయిన భార్యను శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేశారని చెప్పారు. శవానికి స్నానం చేపించిన తర్వాత ఆమెను కవచంలో చుట్టి నేలపై ఉంచినప్పుడు ఆమె మృతదేహాన్ని చూశారా అంటే మేము మృతదేహాన్ని చూడలేదు. సేట్ అంత్యక్రియలకు సిద్ధం చేసి ఇచ్చిన మృతదేహాన్ని మాత్రమే శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేశాము అని అంటారు. ఆ 4 సాక్షుల మాటలు విన్న తర్వాత సాధువు ఇలా అన్నాడు, డెడ్ బాడీ మీద పడుకున్న వ్యక్తి నిజంగా చనిపోయాడా లేక అపస్మారక స్థితిలో ఉన్న సజీవుడా అని తెలుసుకోవడం అవసరమని మీరు భావించలేదా? అపస్మారక స్థితిలో ఉన్న సజీవ వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసే అవకాశం కూడా ఉంది. ఇది చాలా తీవ్రమైన నేరం. దీనికి మీకు మరణశిక్ష విధించవచ్చు. అప్పటికే డాక్టర్ను కొట్టడంతో 4 సాక్షులు భయభ్రాంతులకు గురయ్యారు. సాధు మహాత్ముని నోటి నుంచి మరణశిక్ష విన్నప్పుడల్లా వారి చేతులు కాళ్ళు వణికిపోయేవి. మీరు శిక్షించబడవచ్చు అనే మాట విన్న తర్వాత సేట్ ముఖం పూర్తిగా తెల్లబడింది మరియు అతని నోటి నుండి మాటలు రాలేదు. రాజుగా కూర్చున్న సాధువు, సేట్కు నేను మీకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తాను అని చెప్పాడు. కానీ మీరు కోరుకుంటే ఈ వ్యాపారి భార్యను వెంటనే తిరిగి ఇవ్వండి అని చెప్పడంతో శిక్షకు భయపడి అతను వెంటనే తన సేవకులను ఇంటికి పంపాడు మరియు వారి ద్వారా వ్యాపారి భార్యను తిరిగి వ్యాపారికే అప్పగించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన రాజు సాధువు ముందు చేతులు జోడించి, మహాత్మా, మీరు ధన్యులు. ఎవరైనా తన భార్యను ఈ 3 చోట్ల ఒంటరిగా వదిలేస్తే అతను తర్వాత చాలా పశ్చాత్తాప పడతాడు. మొదటిది, మీ భార్య ఏదైనా వ్యాధితో బాధపడుతూ అనారోగ్యానికి గురైతే ఆమెను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వివాహ సమయంలో అతను మీ సుఖదుఖాలలో నేను మీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. అందువల్ల అనారోగ్య సమయాల్లో మీరు ఎల్లప్పుడూ ఆమెతో ఉండాలి మరియు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి ఇది మీ కర్తవ్యం. మరియు ప్రధాన మంత్రం 2వ స్థానం, మీ భార్య నిర్దోషి అయితే మరియు ఎవరైనా ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు ఎప్పుడూ ఆమెకు మద్దతుగా నిలవాలి. ఎందుకంటే ఒక అమ్మాయి తన భర్త తన భావాలను అర్థం చేసుకుంటాడని మరియు అన్ని పరిస్థితులలో ఆమెకు అండగా ఉంటాడనే ఆశతో ఆమె తల్లిదండ్రుల ఇంటి నుండి బయటకు వస్తుంది. కాబట్టి ప్రపంచం ఆమెను అబద్ధం చెబుతుంటే మీరు మీ భార్యతో ఉండాలి. ఆమెను ఒంటరిగా విడిచిపెట్టవద్దు.
అలాంటి పరిస్థితి వస్తే మీ భార్య దగ్గరికి వెళ్ళి అస్సలు కంగారు పడకండి, నేను నీతోనే ఉన్నాను అని చెప్పండి. 3వ స్థానం మీ స్నేహితుడు అయినా మీ సవతి సోదరుడు అయినా మీరు మీ భార్యను వేరే వ్యక్తితో ఒంటరిగా వదిలేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ భార్యను వేరే వ్యక్తితో ఒంటరిగా వదిలేయకూడదు. ఎందుకంటే ఈ రోజు మోసం చేసే వారిని ఎవ్వరూ నమ్మలేరు. ఎప్పుడు ఎలా తప్పు చేయకూడదు. మీ భార్యను వేరే వ్యక్తితో ఒంటరిగా వదిలేయకండి. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.